రీటెస్ట్ ప్లస్ రిజెక్షన్ క్యాండిల్స్. ఓకే. ఇలా రెడ్‌తో రిజెక్ట్ అవ్వాలి. రెడ్‌తో రిజెక్ట్ అవ్వాలి. ఓకే. దాని తర్వాత గ్రీన్‌తో రీటెస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇలా రెడ్‌తో రిజెక్ట్ అయ్యి గ్రీన్‌తో రీటెస్ట్ అయ్యేటప్పుడు రెడ్ అనేది ఇట్లా చిన్నగుండాలి. చిన్నగా. ఎందుకంటే అక్కడ రిజెక్ట్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవాళ్ళు రీటెస్ట్ చేసి సెల్లర్స్‌ని ట్రాప్ చేసి మీదికి వెళ్ళిపోతున్నారు. సో, ఆ పాయింట్‌లో ఏం జరుగుతది అంటే సింపుల్‌గా ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది జరుగుతది. దీన్నేమంటాం? ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ అనేది జరుగుతది. ఓకే. ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ జరగంగానే ట్రేడ్ తీసుకోవాలా అంటే ట్రేడ్ తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమైతది అంటే మార్కెట్ కావాలని పక్కన ఒక రెడ్ క్యాండిల్ తీసుకొస్తది. ఇట్లా భయపెట్టడానికి. ఆర్డర్ బ్లాక్ జరిగిందంటే ఇట్స్ ఎ బయింగ్. పక్కన ఇలా రెడ్ క్యాండిల్ వచ్చిందనుకోండి, పానిక్ చేయడానికి తీసుకొస్తది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఇస్తే ఇంకా ప్రీమియం తక్కువ ప్రైస్‌లో దొరకొచ్చు మనకు. సో, ఇమ్మీడియేట్‌గా అక్కడ కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో, భయపడకూడదు. సో, ఇలా రిజెక్ట్ అయ్యి ఈ పాయింట్‌తో రిజెక్ట్ అయ్యి, ఈ పాయింట్‌తో రీటెస్ట్ చేసిందనుకోండి, ఆర్డర్ బ్లాక్ చేసిందనుకోండి, అప్పుడు మనము